విధంగా కొనసాగాలి. కాబట్టి ప్రశాంత్ అన్నను మన తుర్తి గ్రామం నుంచి భారీ మెజారిటీతో మరొకసారి నవంబర్ 30 తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో కారు గుర్తుకే 3వ నెంబర్ మీద ఉంటుంది మన ప్రశాంత్ అన్నది. కారు గుర్తుకేసి 3వసారి ఎమ్మెల్యేగా మనం బాల్కొండ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో మన గ్రామం నుంచి గెలిపించాలి. కారు గుర్తుకే, కారు గుర్తుకే ప్రశాంత్ అన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఇప్పుడు గ్రామానికి వచ్చేసిన మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి మరియు జై కేసీఆర్, జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న. ఎన్నికల్లో భాగంగా మన మరియు టిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, అమ్మలకు, అక్కలకు స్వాగతం, సుస్వాగతం. అమ్మ, అక్కలారా, అన్నలారా ఒకటే ఆలోచించండి. గతంలో మన తుర్తి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయితుంది? ఇంతకుముందు మనం బట్టపూర్ పోవాలంటే చెప్పులు, బైకులు ఇడిసబెట్టి ఒడ్డీల కాడ ఇడిసబెట్టి నడుచుకుంటూ పోయేటోళ్ళము. అసొంటిది మనకు డాంబర్ రోడ్ వేసిండు. అందరం మనం ఒక కలగా అనుకున్నాం డబల్ రోడ్డు. ప్రొసీడింగ్ పేపర్ ఇచ్చిండు. 8 కోట్లతోని శిలాపాలకం కొబ్బరికాయ భూమి పూజ చేసిపోయిండు అనుకుంటే అందరు ఏమనుకున్నారంటే ఎలక్షన్ టైంలో వచ్చిండు కొబ్బరికాయ కొట్టిపోయిండని కొందరు పుకారు చేసిండు ఊళ్ళే. కానీ ఇప్పుడు ఏరుగట్ల రోడ్డుకు పోయి చూస్తే డబల్ రోడ్ శాంక్షన్ అయింది, పనులు నడుస్తున్నాయి. 15 రోజులలో డబల్ రోడ్ చాలా కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు అన్న. ఇంకొకటి, కుల సంఘాలు కూడా ప్రొసీడింగ్లు ఇచ్చిండ్లు, చాలు కావని అనుకున్నారు. కానీ కుల సంఘాలకు కూడా అతి త్వరలోనే మనం భూమి పూజ చేసుకోవచ్చు, కుల సంఘాలు కూడా కట్టుకోవచ్చు. మన పాలెం నుండి మోర్తడు పోవాలన్నా, ఆర్మూర్ పోవాలన్నా ఎంతో ఇబ్బందికరంగా ఉండే. 1,40,00,000 అడగగానే బ్రిడ్జ్ శాంక్షన్ చేసిండు. ఇంకొక విషయం ఏందనగా వేరే పార్టీ వాళ్ళు గత 9 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ నాయకులు మన బాల్కొండ నియోజకవర్గాన్ని పరిపాలించారు. అదేవిధంగా తుర్తి గ్రామాన్ని పరిపాలించారు. అప్పుడు మన తుర్తి గ్రామంలో ఏం పనులు జరిగినాయి, అప్పుడు ఎట్లుండే తుర్తి. ఇప్పుడు 9 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మన ప్రశాంత్ అన్న ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, అవన్నీ మీ కళ్ళ ముందటనే కనబడుతున్నాయి. ఇప్పుడు మన ఆర్మూరు నుంచి మోర్తాడికి రావాలంటే ఒక 45 నిమిషాలు టైం పట్టేది. అదేవిధంగా ఇప్పుడు మోర్తాడ్ నుంచి తుర్తికి రావాలంటే కూడా 45 నిమిషాలు టైం పడుతుంది ఇంతకుముందు. ఇప్పుడు ఒక 10 నిమిషాలలో మోర్తాడ్ నుంచి తుర్తికి వస్తున్నాం. రోడ్లు ఎట్లున్నాయి, అద్దం లాగున్నాయి. అదేవిధంగా మనకు డబుల్ రోడ్ కూడా మంజూరు చేసిండు అన్న. ఎక్కడి నుంచి పాలెం నుండి ఏరుగట్ల వరకు ఆ పనులు కూడా ప్రారంభమైనాయి, కళ్ళ ముందటనే మనకు కనబడుతున్నాయి. అదేవిధంగా ఊరేరి కింద మన రొడ్డమంటారు, రొడ్డం కాడ ఊరేరి అలుగు వారితే బైకులు కానీ నడుచుకుంటూ పోయేందుకు కానీ ఇవన్నీ ప్రాబ్లంలనే మనకు. అసంటిది 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు చూసిర్రు కానీ పట్టించుకోలేరు. అందులోకించే పోయిరాళ్ళు, అందులోకించి వచ్చిర్రు. కానీ ప్రశాంత్ అన్నకి చెప్పగానే మనకు పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేసి పెట్టిండు. అది మనందరికీ ప్రత్యక్షంగా కనబడుతుంది. అదేవిధంగా మన గ్రామంలో ఇల్లుకు మంచినీళ్ళు తీసుకొచ్చిండు. మిషన్ భగీరథ ద్వారా ఇల్లుకు నల్లలు పెట్టి మంచినీళ్ళు ఇప్పించిండు. అదేవిధంగా సీసీ రోడ్లు, గట్టేళ్ళు ఎన్నో మన ప్రతి కాలనీలో అయినాయి. ప్రతి కాలనీ కూడా సీసీ రోడ్లు, గట్టేళ్ళు మంజూరు చేసిండు. అదేవిధంగా ప్రతి కుల సంఘ భవనాలు తుర్తి గ్రామంలో ఇచ్చిన కుల సంఘ భవనాలకు నిధులు ఏ గ్రామంలో కూడా ఇవ్వలేడు అన్నగారు. 16 సంఘాల కుల భవనాలకు మంజూరు చేసిండు అన్నగారు. ఇది చెప్పుకోదగ్గ విషయం. ఏ కాంగ్రెస్ నాయకులు కానీ ఏ బీజేపీ నాయకులు కూడా పట్టించుకోలేరు. ఎన్నో దరఖాస్తులు, అప్లికేషన్లు ఇచ్చిన వాళ్ళు పరిపాలించినప్పుడు అన్నని ఒక మాట్లాడగానే 16 కుల సంఘ భవనాలు మంజూరు చేసిండు మనకిప్పుడు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వచ్చిండు. చెక్ డ్యామ్ కట్టించిండు మనకు తుర్తి గ్రామంలో. చెక్ డ్యామ్ ద్వారా భూగర్భ జలం పెరిగింది, పంట పొలాలు సమృద్ధిగా పండుతున్నాయి మనకు. ఏమో చెప్తారు కానీ మనం అభివృద్ధి కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఓటు వేసేటప్పుడు కారు గుర్తుకే ఓటు వేసి మన తుర్తి గ్రామం నుండి అన్నగారికి భారీ మెజార్టీతో మద్దతు తెలిపి కారు గుర్తుకు ఓటేద్దాం, భారీ మెజార్టీతో గెలిపిద్దాం. జై తెలంగాణ. ప్రశాంత్ అన్న నాయకత్వం, కారు గుర్తుకే. జై తెలంగాణ. ప్రశాంత్ అన్న నాయకత్వం. జై తెలంగాణ.
విలేజ్లో అందరికీ కూడా పెన్షన్లు కొద్దిగా అందలేవన్నా పెన్షన్లు రేషన్ కార్డులు అవి కూడా ఒక 100-120 వరకు పెన్షన్లు రేషన్ కార్డులు అవసరం ఉందన్న, అది మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఈ ఒడ్డన కాలం ఇది చెప్పేసి ఇంకా కొన్ని ఉన్నాయన్నా, అది వేస్తున్నాము. మీరు కొద్దిగా ఇస్తున్నారు, ఖచ్చితంగా అన్ని పనులు చేయాలి అన్న. నవ్విండు అంటే మన పనులు అయిపోయినట్లే చెప్తున్నా. అన్న పనులు చేసి చూపెడతారు, మనము ఓట్లేసి చూపెట్టాలి. బలంగా ఓట్లేసి బలంగా పనులు అడిగి అభివృద్ధి చేసుకుందాం. జై తెలంగాణ, జై కేసీఆర్, ప్రశాంత్ అన్న నాయకత్వం. జనస్వాగం పలికిన తొర్తి ప్రజలందరికీ, అమ్మలకు అక్కలకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన తొర్తి సర్పంచ్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి అన్నం పెట్టే చేయని ఎవరు కూడా కొట్టేసుకోవద్దు. కాబట్టి అన్న మనకు అడగక ముందే పనులు చేస్తున్నాడు. ఈరోజు ఇంటికాడ అడగందే అవ్వ బువ్వ పెట్టదంటారు. కానీ మనం అడగకుండా కానీ మన ఊరికి వచ్చి మన సమస్యలు తెలుసుకుంటూ మేము అడగకుండా కానీ అన్న తెలుసుకుంటూ తననే పనులు చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి చేసే పనిని గుర్తుంచుకొని ఓట్లేసి భారీ మెజార్టీతోటి ప్రశాంత్ అన్నను కేసీఆర్ గారిని గెలిపించాలని గ్రామస్తులందరినీ కోరుకుంటున్నాను. అన్న మీరు అడగకుండానే మాకు కొన్ని పనులు చేశారు, చాలా మట్టుకు పనులు చేశారు, 90% పనులు చేశారు. కొన్ని మా వాళ్ళు కొన్ని పనులు అడిగారన్న, ఏమనుకోకుండా ఆ పనులు కొంచెం చెప్తామన్నా. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే డబల్ రోడ్ చేసారో అన్న, ఇక్కడ నుంచి మన ఒడ్డేరకాల నుంచి బట్టాపూర్కి వెళ్ళేది, అది గోదావరి నది తలపాకల్ గ్రామానికి వెళ్తుంది. కాబట్టి ఇట్లా కిలోమీటర్లు అక్కడ నుంచి తిరిగి వెళ్తే ఎక్కువ కిలోమీటర్లు అవుతుంది, ఇట్లా వెళ్తే తక్కువ కిలోమీటర్లు అని చాలా మనలు ఇదే విధంగా వెళ్తున్నాయన్న గోదావరి పుణ్యస్థానానికి. అది కొద్దిగా డబల్ రోడ్ చేయాలని ఖచ్చితంగా మీరు గెలుస్తారు. గెలిచినాకనే మేము వచ్చి అడుగుతామన్నా. ఖచ్చితంగా భారీ మెజార్టీలు వేసి అన్నను పనులు అడిగి తీసుకుందాం. అయితే చిన్న రాసిరన్నాం, మా ఊరి సమస్యలు కొన్ని చెప్పారు. అయితే శుక్రవారం దేవుడు అమ్మవారు ఉన్నారన్న, అక్కడికి పోవడానికి సీసీ రోడ్ అనేది లేదన్న. అది కొద్దిగా గెలిచిన తర్వాత శుక్రవారం దేవుడి వద్దకు సీసీ రోడ్ ఒకటి ఇవ్వగలరు. ఇందిరమ్మ కాలనీలో 10 విద్యుత్ స్తంభాలు అవసరం ఉందన్న విలేజ్లో. అయితే ఒడ్డెర కాలనీకి సంబంధించిన విద్యుత్తు అది ఏజీఎల్ ఉండదన్న, అది ఊరి నుంచి కూడా వాళ్ళు కరెంటు కావాలని కోరుతూ ఉన్నారన్న. అలాగే ఈద్గా బౌండరీ కొద్దిగా మటుకు కంప్లీట్ అయింది, అది కంప్లీట్ చేయగలరన్న. ఇంకా కొన్ని ఉన్నాయి, సరిపోలేదన్న. అది ఇంకోటి అన్న, హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్కు 16 లక్షల రూపాయలు మీరే మంజూరు చేసిరన్న. ఆ టెంపుల్ కూడా నిర్మాణం అయిపోయింది. దానికి సంబంధించిన ప్రహారీ కూడా నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఉన్నారన్న. పురుగు రోడ్డు మనకు లేకుండే, అది కూడా అన్నగారు దృష్టికి తీసుకెళ్ళగానే సరే చేసి పెడతా అని తక్షణమే బట్టాపూర్ కూడా రోడ్డు చేయించడం జరిగింది. గత వర్షాకాలంలో పోయిన సంవత్సరం మనకు వర్షాలు బాగా పడి వేరే గ్రామానికి వెళ్దామంటే చుట్టుపక్కల 2 చెరువులు ఉన్నాయి, ఆ పక్క ఈ పక్క 2 చెరువులు ఫుల్గా వారి మన ఊరి మొత్తం దిగ్బాధంలో అయిపోయింది. ఎక్కడికి కూడా వెళ్ళలేక 2 రోజులు మన ఊళ్ళోనే ఉన్నాం అందరం కూడా. ఆ సంవత్సరం ఒక గర్భిణీ స్త్రీకి నొప్పులు వచ్చేసి వెళ్దామంటే అంబులెన్స్ కూడా రాలేకపోయింది. అప్పుడు నాతో సహా కలిసి యువకులు కొంతమంది కలిసి ఆమెను మంచపై తీసుకెళ్లి పెద్దమ్మ గుడి దగ్గర అప్పచెప్పడం జరిగింది. ఆమె ప్రసవించి ఒక మగబిడ్డకు జన్మనిచ్చి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అదే సమస్య అన్న దృష్టికి తీసుకెళ్ళినాం, చూసిండు, నవ్విండు. అన్న మాకు సమాధానం చెప్పలేడు, నవ్విండు, ఏం చేస్తాడా అనుకున్నాం. వారం రోజులకే ఫోన్ చేసి బ్రిడ్జికి శంకుస్థాపన చేయడానికి రాని వచ్చిండు. 1,40,40 లక్షలతో బ్రిడ్జ్ కానే అయింది. కాబట్టి మీరు ఆలోచించండి, ఈరోజు అభివృద్ధి అనేది ఎవరి ద్వారా జరుగుతున్నది? ప్రశాంత్ అన్న అడగకముందే అడగలేదు. ఇప్పుడు మన పాలెం నుండి ఏరేట్ల కూడా డబల్ రోడ్డు కూడా శాంక్షన్ చేసిండు. ఇప్పుడు పనులు కూడా చాలా అయిపోయినాయి. కాబట్టి అభివృద్ధి ఓలు చేస్తూ ఉన్నారు, మీరు ఆలోచించాలి. మనం ఈ ఎన్నికల్లో ప్రశాంత్ అన్నను భారీ మెజార్టీ ఇచ్చి మంచి మెజార్టీతో కేసీఆర్ గారిని మన ప్రశాంత్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. మొన్న మనమందరం వేల్పూరు ఆశీర్వాద సభకు వెళ్ళినప్పుడు కేసీఆర్ గారే స్వయంగా చెప్పినారు అన్న గురించి, మీ ప్రశాంత్ రెడ్డి చాలా మొండోడు, గట్టోడు, ఏదో పని అడిగితే చేసేదాకా ఇడిసబెట్టాడు అని చెప్పిండు. ఆ మాట చెప్పిండు. అదే గట్టి మనిషిని
ఈరోజు నిలబెట్టుకొని గెలిపించుకొని మళ్ళీ గట్టిగా మన గ్రామానికి పనులు చేయించుకుందామని చెప్తా ఉన్నా. దాంతోపాటు ఆ మాట కూడా అన్నాడు కేసీఆర్ గారు. ఏమన్నారంటే, ప్రశాంత్ రెడ్డి నా పెద్ద కొడుకు లాంటి వాడు, క్యాబినెట్లో కూడా పెద్ద మనిషిలాగా ఇప్పుడున్నాడు, ఇంకా ఫ్యూచర్లో కూడా పెద్ద మనిషిలాగానే ఉంటాడు. పెద్ద మనిషిలాగా ఉంటే మీ బాల్కొండ ఆటోమేటిక్గా పెద్దగా అయిపోతా అని చెప్పిండు. కాబట్టి ఇలాంటి పెద్ద మనిషిని మనం గుండెల్లో పెట్టుకొని ఆదరించి మళ్ళీ పెద్ద స్థానంలో కూర్చుని పెడదామని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఏ విధంగా ఉండే మన పల్లెలు, మన రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న కూడా ఏ విధంగా ఉందనేది మీరు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత అభివృద్ధి పక్క రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రాలలో కూడా అభివృద్ధి అనేది జరగలేదు. ఎక్కడ లేని విధంగా చూసినట్లయితే మన రాష్ట్రంలోనే అన్ని రకాల పింఛన్లు అనేవి ఇవ్వడం జరుగుతున్నది. పక్క రాష్ట్రాలలో మన పక్క చూసుకుంటే మహారాష్ట్ర కానీ ఎక్కడ కానీ బీడీల పింఛన్ అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. అది కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవ వల్ల మీకు బీడీ కార్మికులందరికీ కూడా బీడీ పింఛన్ అనేది అందించడం జరుగుతున్నది. ఇంత గొప్ప మహనీయుడు, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఈరోజు చాలా రకాల పార్టీలు వచ్చి ఏవో చెప్తా ఉన్నాయి. అది ఎవరు కూడా మీరు నమ్మద్దు. ఎందుకంటే మన రాష్ట్రం ఎంత అభివృద్ధి అవుతుంది. ముఖ్యంగా మనవరే ఆలోచించండి. మీరందరూ కూడా గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసుకున్నాం. ఎక్కడంటే అక్కడనే గడ్డలు, మురికి కాలువలు కూడా అన్నీ కట్టుకున్నాం. ఏది కూడా తక్కువ లేదనేది లేకుండా అన్ని పనులు కూడా ప్రశాంత్ గారు అడగకముందే చేసి పెడతా ఉన్నారు. డబల్ రోడ్డు మనం అడిగినామా అన్నను అడగలేదు. గతంలో మన ఈ డాంబర్ రోడ్ ఒక్కసారి చేసిరంటే 15 సంవత్సరాల దాకా కూడా మరమ్మతులు అనేది జరపలేరు. కానీ అన్నగారు తన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈసారికి 3 సార్లు కూడా ఇవన్నీ మరమ్మతులు జరిగించడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ, ప్రశాంత్ అన్న నాయకత్వం, ప్రశాంత్ అన్న నాయకత్వం. ఈరోజు ఎన్నికల్లో ప్రచారంగా భాగంగా మన తొర్తి గ్రామానికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ బాల్కొండ నియోజకవర్గ అభ్యర్థి మరియు మన మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇట్టి కార్యక్రమంకు ఇచ్చేసినటువంటి జడ్పీటీసీ గారికి, వైస్ ఎంపీపీ లావణ్య గారికి, మండల అధ్యక్షుడు పూర్ణానందం గారికి, అలాగే మండల్ వైస్ ప్రెసిడెంట్ జక్కు గంగాధర్ గారికి. అయితే మనం గెలిచి మళ్ళీ ఇంకొక 4-5 పనులు చేస్తా అంటుండు కేసీఆర్. అంటే ఇప్పటిదాకా చేస్తున్నాయే కొద్దిగా పెంచుకోవడము, కొన్ని కొత్త వాళ్ళకి ఇవ్వడం అట్లా అన్నట్టు లంగ మాటలు కాదు ఇవి. వాళ్ళ తిరిగి అగాదని చెప్పి బోర్ల ముక్కడ వాడు కాదు. ఇప్పుడు మనకు రైతు, ఇప్పుడు ఒకవేళ దురదృష్టవశాత్తు రైతు చనిపోయింది అనుకో, ఆ రైతు చనిపోతే పాప మళ్ళీ వాళ్ళ భార్య పిల్లలకు రైతు బీమా పేరు మీద 5 లక్షల రూపాయలు పంపిస్తుండు కేసీఆర్. వస్తున్నాయి కదా అట్లా. కొందరు ఏమన్నారంటే పాపం భూమి లేని వాళ్ళ సంగతి ఏంది సార్ అంటున్నారు. అది కూడా న్యాయమైన కోరికనే. కాబట్టి ఇప్పుడు ఇట్లా రైతు బీమా అనేది 60 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. మనం బీమా చేసినాం. ఈ భూమి లేని వాళ్ళకు 30 లక్షల కుటుంబాలని. అందుకే ఇప్పుడు ఏమంటున్నామంటే రైతు బీమా పేరు మీద 60 లక్షల కుటుంబాలకు ఎట్లయితే బీమా వేసి రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నామో, మిగతా 30 లక్షల కుటుంబాలకు కూడా, భూమి లేని కుటుంబాలకు కూడా బీమా వేసి ఆ ఇంట్లో కూడా మొగైన పాపం సంపాదించడానికి చనిపోతే అలా భార్య పిల్లల్ని ఆదుకోవటానికి 5 లక్షల రూపాయల కేసీఆర్ బీమా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం వచ్చేసారి. అంటే ఎవరికి కూడా అబ్బా ఎట్లయిపోయాయనే రోడ్డు మీద పడే అట్లా కావద్దు, పాపం అట్లా జరగద్దు. ఒకవేళ జరిగితే కూడా అయిపోద్దినేంత పరిస్థితి ఉండకుండా వాళ్ళకు ఒక 5 లక్షల రూపాయలు బ్యాంకులో పడితే ఆ భార్య పిల్లలు కొద్దిగా కట్టుకుంటారు అని ఒక ఆలోచన. ఇక రెండవది, ఇప్పుడు కొందరు ఏమంటారంటే కొన్ని ఇళ్లకు ఏమీ రాదు, కొన్ని ఇళ్లకు పెన్షన్ రాదు, రైతు బంధు రాదు. అటువంటి ఇళ్ళు కొన్ని ఉంటాయి. వాళ్ళు మాకేం వస్తలేదు అని అంటారు మేము బొంగనే.
ఏ ఇంటికైతే పెన్షన్, రైతు బంధు గవర్నమెంట్ నుంచి ఏ సాయం అందుతలేదో ఆ ఇంట్లో ఉన్న ఆడామెకి, మహిళకి ప్రతి నెల 3,000 రూపాయల సౌభాగ్య లక్ష్మి వస్తుంది. అట్లా ఓకే. ఇది 2. మొన్న ఒక నెల క్రితమే వచ్చిన నేను, కానీ అయినా సరే నెల క్రితం వచ్చినప్పుడే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. మరి ఈ సందర్భంలో మీ ఆశీర్వాదం, మీ దీవెనలు తీసుకోవటానికి ఇవాళ మీ తొర్తి గ్రామంలో మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఈ తొర్తి గ్రామానికి కేసీఆర్ గారి దయ వల్ల ఈ 10 సంవత్సరాల కాలంలో అక్షరాల 41,74 లక్షల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాము అని చెప్పి మీ అందరికి కూడా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. 2 రోజులు అట్లాగే భర్త చనిపోయిన వారు కొందరు ఎండిఓ ఆఫీస్ నుంచి చేసిన వాళ్ళు మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళది ఇప్పుడు రాగానే చేపించవలసిన అవసరం ఉన్నది. అవి చేపిస్తా అని చెప్పి మీ అందరికి మనం చేస్తాం. అట్లాగే ఇంకొకటి ఏంటంటే కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా పెన్షన్లు కావాలని ఉంది. అది మొన్న ముఖ్యమంత్రి గారికి చెప్పినాం వేల్పూర్ మీటింగ్లో. మీరు ఎవరైనా వచ్చుంటే వినుంటారు. మనం ప్రభుత్వం రాగానే పిఎఫ్ ఉన్న ప్రతి అక్కా చెల్లెలకు బీడీ పెన్షన్లు ఇస్తాము అని చెప్పినాము. అది కొత్తది కానీ పాతది కానీ అది సాల్వ్ అయిపోతాయి. తర్వాత రెండో ప్రాబ్లం ఏముందంటే బియ్యం కార్డులు. ఈ బియ్యం కార్డులు కూడా ఇచ్చినాం అన్నీ, కానీ కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి. కొడుకులకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కోడళ్ళు వస్తున్నారు. వాళ్ళు సపరేట్గా వేరే కాపురం ఉండి వాళ్ళ సపరేట్గా బియ్యం కార్డు కావాలని అడుగుతూ ఉన్నారు. అటువంటివి కొన్ని ఉన్నాయి. తర్వాత ఈ దుబాయ్ మస్కట్ పోయారు. దుబాయ్ మస్కట్ వేరే దేశాలకు పోయిన వాళ్ళే ఇలా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే కొన్ని రోజులు ఏదో చూస్తారు, చూసి అంత తీసేస్తారు పేరు. మళ్ళా నేనేమంటున్నా అంటే ఈ గ్రామాల్లో ఉన్న మిగిలి ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఒక 4 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఒక 4 బీజేపీలు కూడా ఉండొచ్చు. ఉంటే నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒక కారు మాట్లాడుకోరు దయచేసి. కాంగ్రెస్ పార్టీలో ఒక కారు మాట్లాడుకొని పైసలు నేనే ఇస్తా. ఈయనే కర్ణాటక రాష్ట్రం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆడ చేతి గుర్తోడు ఉన్నారు. ఆడికి పోయి 2-3 ఊరు తిరిగి రండి. అట్లనే బీజేపీలో ఒక 4 ఉండి ఒక కారు మాట్లాడుకొని పైసలు నేనే ఇస్తా. మహారాష్ట్ర రాష్ట్రంలో పోండి, ఆడ బీజేపీ అధికారంలో ఉన్నది భూమి గుర్తోడు. ఆడ కూడా ఒక 2-3 ఊర్లు తిరిగి రండి. తిరిగి వచ్చి చూసి మీరే చెప్పుర్రి. ఇగో ఇప్పుడు నేను చెప్పిన ఆడ ఉన్నాయా, ఒకవేళ ఉంటే మీరు నాకు ఓట్లేయరు. ఒకవేళ లేవనుకో మీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నాకే ఓటేయాలి, బీజేపీలు కూడా నాకే ఓటేయాలి. అంతే కదా. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి ఉన్న దగ్గర లేకపోయారు 2,000 పెన్షన్. మీరు ముఖ్యమంత్రి ఉన్న దగ్గర 10,000 రూపాయలు పెట్టుబడి సాయం లేదా, కళ్యాణ లక్ష్మి లేదా, 1,00,000 రూపాయలు ఇచ్చుడు. మరి మీరు ఈడ ఎందుకు ఎట్లా మాట్లాడతారు? మీరు ఈడ అది చేస్తాం ఇది చేస్తామని ఎట్లా మాట్లాడతారు? మీరున్న దగ్గర ఇచ్చి ఈడ చెప్పాలి. లేదు పోనీ ఉన్నప్పుడన్నా ఇచ్చిర్రా అంటే లేదు కదా. వాళ్ళు ఉన్నప్పుడు ఏముండే దిక్కులే 200 దిక్కు. అప్పుడు ఇవేమి లేవు. అందుకే నేను అంటున్నా, దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే నిరంతరం 9.5 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా కావలసిన కోరిక ఉంటుంది. ఇప్పుడు తనకు కొట్టేసారు, పాపం కోపం ఉంటుంది ఆమె.
ఆమెకు ఏదో రకంగా చేయించే ప్రయత్నం చేయాలి. అట్లా ఉన్నాయి, తట్టుబడ్డాయి లేవు అని నేను అనను. కానీ 9.5 ఏళ్ల నుంచి మనం మెరుగైనమా లేదా, రైతులం మెరుగైనమా లేదా, మన పేదోళ్ళం మెరుగైనమా లేదా, ఇంత పాపం పెద్ద మనుషులు ఇంత నెత్తికి సమురు పెట్టుకుంటున్నారా లేదా, ఇంతకు నెత్తికి సమురే ఉండ పెన్షను, 4 గంటల కరెంటు, ఏం లేదు కదా. నీళ్ళు కావాలంటే రోడ్డు మీదకి రావాల్సిందే అక్క చెల్లెలు బిందెలు పట్టుకొని. కాబట్టి దయచేసి నేను తొలుతులో కూడా నేను కోరుతా ఉన్నా అందరినీ, ఈ ఎన్నిక ఈ రాష్ట్రం భవిష్యత్తు నిర్ణయించేది, రాష్ట్రం ముఖ్యమంత్రి ఎవరు ఉండాలో నిర్ణయించే ఎన్నిక ఇది. దాంతో మన జీవితాలు ముడిపడి ఉంటాయి. మనకి ఏమనుంటే చూసుకుందాం, సర్పంచ్ ఎలక్షన్లో చూసుకుందాం, దేతోడు చూసుకుందాం కోపాలు ఏమన్నా ఉంటే. కానీ ఈ రద్దు జగదీష్, నేను 3 చెప్పినా మీకు, నేను ఎక్కువ ఇంకా 2 చెప్పినా. సీసీ రోడ్లు ఊర్లో ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, మరి ఎందుకు వాళ్ళు ఉన్నప్పుడు కాకపోయాయి సీసీ రోడ్లు? నేను కేసీఆర్ వచ్చినాకనే కదా ఎన్ని సీసీ రోడ్లు అనేవి ఊర్లో. ఇక కోటి రూపాయల సీసీ రోడ్లు అయినాయి, ప్రతి ఊర్లో ₹1 కోటి సీసీ రోడ్లు అయినాయి. ఆ చెక్ డ్యామ్ ఎందుకు కట్టకపోయారు వాళ్ళు? వాగులో చెక్ డ్యామ్ కడితే ఇప్పుడు వాగొడ్డుతున్న మొత్తం బోర్లలో నీళ్ళు వచ్చినాయా లేవా? పంటలు వండుతున్నాయా లేవా? గంతే కదా, పెద్ద ఆలోచించుడు ఏంది మరి? మనకు బిందెలు మంచినీళ్ళు ఇవ్వని పార్టీలు అవి. రాగానే కేసీఆర్ రాగానే 4 ఏళ్ళల్లో మన ఇంట్లోనే నల్లా పెట్టి మనకు నీళ్ళు ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కారు గుర్తు పార్టీ. ఎవరు గొప్పోళ్ళు మరి? ఎవరికి ఓటేయాలి? అంతే కదా. ఇప్పుడు అటుగానే ఎలక్షన్ రాగానే ఆగమాగం అయిపోయి వాడొచ్చే వీడొచ్చే పరిశాన్ అయిపోయి ఏం అవసరం లేదమ్మా. ఇది సంస్కృతం కాదు, శ్లోకం కాదు. మనకు మంచినీళ్ళు ఎట్లుండే అప్పుడు, ఇప్పుడు ఎట్లయినాయి? 1, 2 కరెంట్ ఎట్లుండే అప్పుడు, మన ఇంట్లో కరెంట్ ఎట్లుంటుండే? ఒక్క రోజులో 4 ఊర్లకు మంచి ఊరు కరెంటు. తొర్తిలో 4 గంటలు ఉంటే బట్టపూర 4 గంటలు, దాని తర్వాత 7 గంటల 4 గంటలు, ఇటు పాలైన 4 గంటలు. దినంలో 4 గంటలే కరెంటు, 12 గంటల్లో. మళ్ళీ రాత్రి 4 గంటలే. ఇంట్లో కూడా 4-5 ఊర్లకు మంచి ఊరు మొత్తం కరెంటుని. దినంలో నీకు ఫ్యాన్లు ఆడకపో, గిట్లనే చెట్ల కింద వచ్చి వాకిట్లో వచ్చి కూర్చొని చేపల మీద కూర్చున్నాం వీడియోలు చేసుకుంటా. రాత్రిపూట వాకిట్లో మంచాలు వేసుకొని పంటే దోమలు గుట్టుడు కుడితే ఇక కింద టార్టాయిస్ ఆ పోగా ఈ పోగా పెట్టుకుంటా, బత్తీలు పెట్టుకుంటా పన్నాం కదా. అదే అన్ని మనకు అన్ని అనుభవమే కదా అవన్నీ. ఇక రైతు అయితే పోతే ఇక ఎప్పుడు వస్తుందో తెలియదు కరెంటు. పొద్దుగాల 2-3 గంటలు, రాత్రి 2-3 గంటలు. సరే పొద్దుగాల కింద మీద వాడి ఏదైతే వాడిచ్చాం అనుకో, ఇక రాత్రికి పోతే ఒక చేతిలో ముళ్ళు కట్టి, ఒక చేతిలో బ్యాటరీ లైటు, భుజం మీద చెద్దరు పోయి ఒడ్డు మీద వేసుకొని పండాలి. పంట అయితే మళ్ళీ నిద్ర వస్తే కరెంట్ వచ్చింది ఏర్పడదు. మళ్ళీ కరెంట్ వచ్చింది ఏర్పడాలంటే కాళ్ళు తీసి కాలువలో పెట్టుకున్నాం. కరెంట్ రాగానే నీళ్ళు వస్తాయి కదా. అంటే పొలం కాడ మొత్తం కరెంటే. ఇంట్లోనైతే మా అక్కలు
మంచిగా టీవీలో సీరియల్ చూసుకుంటే అన్నం తింటారు మంచిగా మధ్యాహ్నం. టీవీలో సీరియల్ చూసుకుంటేనే బీడీలు చేసుడు, మీద పంక నడుస్తుంది, ముందట టీవీ నడుస్తున్నది 24 గంటలు. ఉబ్రాంకు మీరు వాకిట్ల సాపలు వేసుకొని ఉంటున్నారా? ఆ విసనకర్రలు ఉన్నాయి ఇప్పుడు, ఇంతకుముందు ఇవే కదా. మస్కట్కి వెళ్తే స్టైల్ విసనకర్రలు తెప్పిస్తుర్రి, స్టైల్ బ్యాటరీలు తెప్పిస్తుర్రి మస్కట్కి వెళ్ళడం. అంతే ఏం కావాలంటే టార్చ్ బ్యాటరీ లైటు, బ్యాటరీ లైట్ లేదు, విసనకర్ర లేదు. అవునా కదా? ఇదే ఆలోచించాలి. ఆగమాగమవుడు ఎందుకు ఓట్లనగానే? నాకంటే మొదలు ఉన్నోళ్ళ పాలనలో గట్లుండే, కేసీఆర్ వచ్చినాక ఇట్లా అయింది. ₹1200 అది మన చేయిలో ఉండదు, కేసీఆర్ చేయిలో ఉండదు. అది నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం చేయిలో ఉంటుంది. అది ఆయన ఎక్కినప్పుడు ₹400 ఉండే. ఆ ₹400 ₹1200 చేసిండు ఆయన మహానుభావుడు. అయితే ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మనం ₹400 కట్టాలి, మిగతా ₹800 కేసీఆరే మన తరఫున కడతాడు ఇక నరేంద్ర మోడీకి. చప్పట్లు లేవు. అర్థం కాలేదా? అర్థమైందా? ఆగో మంచిగా సంజాయిస్తున్నా నేను, నువ్వు మళ్ళీ గడబడి ఏ గురు ప్లీజ్. అర్థమైందా? మరి చప్పట్లు లేవేంటి? మరి 400కే సిలిండర్ వస్తుందంటే కొట్టిర్రా? సారీ, ఓకే. మళ్ళీ అప్లై చేసుకోరు. ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత అందరూ అప్లై చేసుకుంటే అందరికి ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారిని 10,000 గృహలక్ష్మిలు అడిగిన నేను కొత్తగా. ఒప్పుకున్నాడు ఆయన, వేల్పూర్ మీటింగ్లో ఒప్పుకున్నాడు. మొన్న మొత్తం 6,000 ఇచ్చినాం నియోజకవర్గంలో. నియోజకవర్గం మొత్తం 6,000 ఇస్తే మీ ఊరికి 30 ఇచ్చినాం. ఇప్పుడు నాకు మళ్ళీ 10,000 వస్తే 30 కాదు 40 కూడా ఇంకా కొత్తవి కూడా ఇవ్వచ్చు నేను. కాబట్టి అక్కడ అవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఈ 3 పనులే నేను తట్టుబడ్డాయి, బాగున్నాయి ఉంటాయి. కొంతమంది పింఛన్లు తట్టుబడ్డ వాళ్ళకి పింఛన్లు ఇప్పించుడు, బియ్యంకాయలు తట్టుబడ్డ వాళ్ళకి బియ్యంకాయలు ఇప్పించుడు, ఇల్లు లేకుండా నేను కట్టుకుంటాము అంటే వాళ్ళకి గృహలక్ష్మి కింద 3 లక్షలు ఇప్పించాడు. ఈ 3 పనులే ఉంటే అవన్నీ కూడా చేసి పెడతా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాం. ఇక ఈ 9-10 సంవత్సరాల కాలంలో మీ అందరూ కూడా దయచేసి మనసు పెట్టి ఆలోచించండి. తొరుతి అనే గ్రామం నేను కేసీఆర్ రాకుండా మొదలు ఎట్లా ఉండే 10 ఏళ్ల క్రితం, నేను కేసీఆర్ వచ్చినాక ఎట్లా మార్పు చెందింది అన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. మనకు బిందెడు మంచినీళ్ళు కావాలంటే ఇప్పుడు ఎవరైతే నేను కాక వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు, మస్తు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. వాళ్ళు ఒక్కటి కాదు, ఇక చాలా మాటలు చెప్తున్నారు. మరి వాళ్ళేం కొత్త వాళ్ళు కాదు, నాకంటే మొదలు వాళ్ళే ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ ఉండే నాకంటే మొదలు అదే బీజేపీ టీడీపీ పార్టీ ఉండే. మరి వాళ్ళు ఉన్నప్పుడు